అందరికీ నమస్తే అండి. మనం పిల్లల విజయంలో తల్లిదండ్రుల భాగస్వామ్యం అనే అంశం గురించి మాట్లాడుకుంటున్నాం కదా! అలాగే ఈరోజు మరికొన్ని అంశాలు. సెల్ ఫోన్ పిల్లలపై ప్రభావం. నాణానికి రెండు వైపులా బొమ్మ, బొరుసు ఉన్నట్లే సెల్ ఫోన్ వల్ల మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఎంతటి విచక్షణ చూపితే అంతటి మేలు జరుగుతుంది. అంటే ఫోన్ చూడటంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వరాదు. తెలిసి తెలియని వయస్సులోని పిల్లలు తమకు థ్రిల్‌గా అనిపించే ఏ విషయాన్నైనా ఎంజాయ్ చేస్తారు. హింస వంటి ప్రవృత్తులను ప్రేరేపించే కార్యక్రమాల వల్ల పిల్లలపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఏం చూడాలి, ఏం చూడకూడదు అనే దాంతో పాటు ఏ కార్యక్రమాల వల్ల ఎలాంటి మంచి, చెడులు ఉన్నాయనేది పిల్లలతో చర్చించటం. అంటే వయస్సును బట్టి. మంచి కార్యక్రమాలు మాత్రమే చూసేలా ప్రోత్సహించటం చేయాలి. అలాగే పిల్లలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ. ఎలాంటి పాఠశాలలో చదివించినా పాఠశాల స్థాయిలో పిల్లల చదువు గురించి, ప్రవర్తన గురించి పర్యవేక్షణ ఉంటేనే పిల్లలు చదువుల్లో బాగా రాణిస్తారని, మంచి అలవాట్లు పెంపొందించుకుంటారని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందుకే తల్లిదండ్రులు ప్రతిరోజు ఏదో ఒక సమయంలో, ప్రత్యేకించి సాయంకాలం పిల్లల చదువు గురించి పర్యవేక్షించాలి. వీలైనప్పుడల్లా ఉపాధ్యాయులతో మాట్లాడాలి. చదువు, ప్రవర్తన విషయంలో తమ దృష్టికి వచ్చే విషయాలను విశ్లేషించుకొని తగిన మార్గదర్శకత్వం అందించాలి. అలవాట్లు, తల్లిదండ్రుల ప్రవర్తన. పిల్లల్లో మంచి అలవాట్లు ఏర్పడాలంటే తల్లిదండ్రులు కఠినంగా వ్యవహరించకూడదని ఎవ్వరూ చెప్పకూడదు కూడా. అయితే సమయం, సందర్భం అనేది ప్రధానం. సాధ్యమైనంత వరకు సున్నితంగా తెలియచెప్పే ప్రయత్నం చేయాలి. కొంత కఠినంగా ప్రవర్తించటం అనేది చివరి అంశంగా మాత్రమే ఉపయోగించాలి. అది కూడా క్రమ పద్ధతిలో ఉండాలి. ఒకే రకమైన పనికి ఒకసారి దండించటం, మరొకసారి చూసి చూడనట్లు వదిలివేయటం, ఇంకొకసారి ప్రోత్సహించటం సరికాదు. మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం పిల్లల ప్రవర్తన పట్ల తల్లిదండ్రుల ప్రతిస్పందన వెంటనే ఉండాలి. ఒక చెడు ప్రవర్తన పట్ల అసంతృప్తిని చూపినంత వేగంగా మంచి ప్రవర్తన పట్ల అభినందన కూడా ఉండాలి. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన తమకు ఏమాత్రం నచ్చకపోయినా విపరీతంగా చికాకు పడడం, కోపగించుకోవటం వంటివి చేస్తుంటారు. అయితే మంచి ప్రవర్తనను మాత్రం అదే స్థాయిలో అభినందించరు. చెడు ప్రవర్తన పట్ల తమ అసంతృప్తిని పిల్లలకు విడమరిచి చెప్పాలి. మళ్ళీ అలాంటి ప్రవర్తన పునరావృతం కారాదని స్పష్టం చేయాలి. అదే సమయంలో మంచి ప్రవర్తనను బాగా మెచ్చుకోవాలి. తల్లిదండ్రుల నుంచి ప్రేమ, ఆప్యాయతలను బాగా పొందే పిల్లల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటమే కాక విజయం సాధించాలనే కాంక్ష కూడా ఎక్కువగా ఉంటుందని పరిశోధనలో తేలింది. లక్ష్యాలను నిర్దేశించటంలో పిల్లల అభిరుచి, ఆసక్తులను పరిగణనలోకి తప్పకుండా తీసుకోవాలి. అయితే తెలిసి తెలియని వయస్సులో నేను ఫలానా కావాలి అనుకుంటున్నాను అంటే దానికోసం తయారు చేయటం లేదా నీవు ఇలా కావాలంటూ చిలక పలుకులు పలికించటం రెండూ సరికాదు. ఓవైపు పిల్లల ఇష్టాలను లెక్కలోకి తీసుకుంటూనే మరోవైపు భవిష్యత్ అవకాశాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఏ చదువులు చదివితే ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, ఏ వృత్తి, ఉపాధి చేపడితే వ్యక్తి తన ఆసక్తి, అభిరుచులకు తగ్గట్లుగా రాణించగలడు అనే వాటిపై పరిపూర్ణ అవగాహన పిల్లలకు ఉండకపోవచ్చు. ఆ విధమైన అవగాహనను పెంపొందిస్తూ వారి ఆసక్తి, అభిరుచి, భవిష్యత్ అవకాశాలు దృష్టిలో ఉంచుకుని లక్ష్యాలు ఏర్పరచుకునేటట్లు ప్రోత్సహించాలి. పిల్లలను సమాన దృష్టితో చూడటం. పక్షపాత భావం లేకుండా ఆడ, మగ, ఎక్కువ, తక్కువ అనే తేడాలు లేకుండా పిల్లల్ని పెంచాలి. ఒక తల్లికి ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరు పూర్తి ఆరోగ్యంగా, బలిష్టంగా ఉండి మరొకరు బలహీనంగా, అనారోగ్యంగా ఉన్నారనుకుందాం. ప్రేమను పంచటంలో కానీ, తిండిని పంచటంలో కానీ తూకం వేసినట్లుగా పంచివ్వటం అసాధ్యం అవుతుంది.
బలహీనంగా అనారోగ్యంగా ఉన్నవారి పట్ల ఎక్కువ శ్రద్ధ చూపాల్సి రావచ్చు. అంటే వైయక్తిక భేదాలు దృష్టిలో ఉంచుకుని వారి శక్తి సామర్థ్యాలు అవసరాలు ఆలోచించుకొని అందుకు తగినట్లుగా అవకాశాలు అందించాలి. తమపై పక్షపాతం చూపుతున్నారన్న భావన వేరొకరిలో కలగకుండా జాగ్రత్త పడాలి. మరికొన్ని విషయాలు మళ్ళీ చర్చించుకుందాం.